ఉన్నాడు, చాలా బాగుంది, డీసెంట్ గా ఉంది. మైథాలజీని క్రేజీ వాడారు. మొత్తం మన బాహుబలి దాటేస్తుంది. సినిమా చూసి తెల్లారు గట్ల 4:50 నిమిషాలకి వెళ్ళా. మొత్తం అసలు వాష్రూమ్ కూడా వెళ్ళి కూడా చూసాడు, అర్థం చేసుకోండి. అంత కేక రెబలు ఏంటండి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితేనా బాగా సేవ చేస్తున్నారు అక్కడ. ఒక రేంజ్ ఉంది, మాటలు సరిపోవు. ఇంకా దడదడే చిరంజీవిని తల తన్నేసినట్టు చూడండి. ఏంటి చిరంజీవి గారు ఏమనుకుంది, మీకంటే ఒక రేంజ్ వెళ్తారు. మా ప్రభాస్ రెబల్ స్టార్ కదా, అగ్గిసేగా. ఈ సినిమాతో సీరియస్ చూడు, 1 minute దేశ విదేశాలు తిరుగుతానే రన్నింగ్ అవుతుంది. అది అబ్బాయి అమ్మాయి లేదు, మీకు నచ్చిందా? హగ్ అనేది ఏంటి అంటే జస్ట్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేసే అభిమానం అంతే. ఇంకా హగ్ మీద ఎక్స్పెక్టేషన్ ఏముంటుందండి? అన్నీ మేము కలికి ప్రమోషనల్ టీము, ఫ్యాను, మూవీ ఫ్యాన్ అన్నీ. సినిమా బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ప్రభాస్ మూవీస్కి రివ్యూ ఎప్పుడూ తీసుకోకూడదండి, హిట్ ఆర్ ఫెయిల్ అనేది. ప్రభాస్ మూవీ అంటే ఇట్స్ ఏ ఈవెంట్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రభాస్ సినిమా వస్తుందంటే ఒక ఈవెంట్. హీఈస్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ ఇన్ ఇండియా. సో రివ్యూ హిట్ ఆఫ్ ఫ్లాపా కాదు. మీరు ప్రభాస్ చూసుకుంటే కనుక అట్లీస్ట్ ఫ్రమ్ లాస్ట్ బాహుబలి నుంచి హీ షోయింగ్ యూ న్యూ వరల్డ్స్. బీట్ మాహిష్మతి ఇన్ బాహుబలి, ఖాన్ సార్, వాజీ సిటీ, ఇందులో వచ్చి శంబాలా. సో యూ సీ ప్రభాస్ ఈస్ టేకింగ్ ద ఇండియన్ స్టాండర్డ్స్ టు నెక్స్ట్ లెవెల్, హాలీవుడ్ లెవెల్ తీసుకెళ్తున్నారు. సో డెఫినెట్గా ప్రభాస్ ఈజ్ ద టార్చ్ బేరర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఈజ్ గోయింగ్ టు టేక్ ది ఇండియన్ సినిమా టు ద నెక్స్ట్ లెవెల్. So definitely worth a watch. Kalki is going to be the game changer in Indian cinema, and I very much congratulate Prabhas for his daring step. So inka manchi movies Prabhas nunchi expect chestunam. And I all traveled from Bhimavaram to Hyderabad to experience in PCX. Last night flight vacha Rajahmundry nunchi. So it was a very good experience. Andru compulsory PCX lo experience cheyandi. At the same time, don't miss the movie. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాస్. మీరు తెలుగు పీపుల్ ప్రైడ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో హ్యాపీ ఫర్ యూ అండ్ సో హ్యాపీ ఫర్ యువర్ నెక్స్ట్ కెరియర్ హైలైట్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. కమల్ హాసన్, దీపిక, ఎవ్రీ క్యారెక్టర్ ఏదో జస్ట్ క్యారెక్టర్ పెద్ద కాస్టింగ్ చేసేస్తే సినిమా హిట్ అవుతుంది అని కాదు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఈ క్యారెక్టర్ ఇందుకే ఈ రీజన్తో ఈ క్యారెక్టర్ వచ్చిందా అనేది. అసలు లిటరలీ మై హార్ట్ ఈస్ బీటింగ్ సో లౌడ్. అంత నాగశ్విన్ రియల్లీ ద మ్యాన్. ఆయన ఈ సినిమా కోసం విఎఫ్ఎక్స్ నేర్చుకోని అన్నారు. సో డెఫినెట్గా మనకి పీపుల్స్ ఆర్ కంపేరింగ్, ఇదేదో డ్యూన్, శాండ్ కనిపిస్తే డ్యూన్ అని, లైట్ వెపన్స్ కనిపిస్తే స్టార్ వార్స్ అని. ఇట్స్ నథింగ్ అండి. అవన్నీ ఫిక్షనల్ స్టోరీస్. అఫ్ కోర్స్ ఇది కూడా ఫిక్షనల్ స్టోరీ, కానీ డెఫినెట్గా you can see the chemistry between them. There will be some sequences I don't want to reveal, but they were the most highlight ever in Indian cinema. So Amitabh Bachchan garu, he is also a great star, and ఆయన కూడా పెద్ద మూవీస్ చేశారు. బట్ ఇన్ ద కెరియర్ ఆఫ్ హిజ్ ఆయన కెరియర్ ఒక ఎండింగ్ వస్తుంది. ఈ లేట్ టైమ్స్లో ఆయన సెల్ఫ్ సాటిస్ఫైడ్, ఓకే దిస్ ఈజ్ సంథింగ్, నాకు ఒక సాటిస్ఫాక్షన్తో ఐ కెన్ టేక్ మై what you say last of his days అనేది ఒక థింగ్. అండ్ కమల్ హాసన్, హీస్ అందరికీ తెలిసిందే, ఆయన కొత్తగా చెప్పక్కర్లేదు. ఎవరి పేరు చెప్తే బాక్స్ ఆఫీస్ హడలెత్తుతారో ఆ భైరవ నేనే. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే ఒక ఇదిగా చూసేవారు, ఆ రోజులు పోయాయి. హాలీవుడ్ సినిమాకి నిద్రలేని రాత్రులు ఈ రోజు నుంచి గడవబోతుంది. అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్తో ఇండియన్ సినిమాని తీశారు. అసలు ఇప్పటికి కూడా ఊహించలేము బాక్స్ ఆఫీస్ ఏ విధంగా బ్లాస్ట్ అవుతుంది. అసలు భూకంపం, సునామీ, తుఫాను 3 ఒకేసారి వస్తే ఎలా పడుతుందో ఊహకని రేంజ్లో బ్లాస్టింగ్ జరగబోతుంది. అసలు ఇది ఒక ఇంత బాక్స్ ఆఫీస్ ఒక 5,000 crores అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కాదని 10,000 crores అంటున్నా. అసలు ఊహకందని రేంజ్లో కలెక్షన్లు సృష్టించబోతుంది. అసలు ప్రభాస్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే మన ప్రభాస్ని ముద్దుగా డార్లింగ్ అంటాం. తర్వాత మనోడు
రెబల్ స్టార్ అన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అన్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. బ్లాక్ బాస్టర్ అచ్చా సినిమా చాలా బాగుంది. బాహుబలి రికార్డు కూడా బ్రేక్ చేస్తారన్న, అందులో ఎలాంటి డౌట్ లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఇంకో 5 సంవత్సరాలు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. అసలు ఎక్కడ మాత్రం ఏమాత్రం తగ్గలేదు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, అబ్బో ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ గురించి చెప్పాలంటే హాలీవుడ్ వాళ్ళకి కూడా మన తెలుగు ఇండస్ట్రీలో కలికి సినిమా చూసి సినిమాలు ట్రై చేస్తారు. అలా ఉంది సినిమా, చాలా బాగుంది అన్న. కొద్దిగా రివ్యూ చెప్తా ఉండన్న ప్లీజ్. సినిమా చాలా బాగుంది భయ్య, సూపర్ హిట్ మూవీ, అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. బ్రహ్మానందం కామెడీ కానీ, టైమింగ్ సెన్స్ కానీ, అలాగే ప్రభాస్ అన్న టైమింగ్ సెన్స్ కానీ, నిజంగా ప్రభాస్ అన్న స్టార్టింగ్ నుంచి ఉంటే బాగుండు అనిపించింది. కానీ సినిమా 20 మినిట్స్ తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ కానీ, క్లైమాక్స్లో విజయ్ దేవరకొండ ఎంట్రీ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే దీపికా పడుకొని ఇంటర్వెల్ బిఫోర్ సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా సూపర్గా ఉందన్న సినిమా. మెయిన్ ఏంటంటే కమల్ హాసన్ గారి క్యారెక్టరు, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్, ఎవ్రీథింగ్ చాలా సూపర్గా చూపించారు. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. బాహుబలిని మించిపోయిన సినిమా ఈ ప్రాంతంలో వస్తుందా అనుకున్నా, కానీ కలికి వచ్చిందన్న. కలికి అసలు మామూలు లేదు, దుర్ల కొట్టింది. సూపర్ హిట్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అసలు బాగుందన్న, మళ్ళీ చూడాలనిపిస్తుంది. టికెట్లు దొరుకుతావు. ఈరోజు ఐమాక్స్ దగ్గర 2 విషయాలలో అయితే హ్యాపీగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ రావడం, నెక్స్ట్ వచ్చి బుజ్జి రావడం ఐమాక్స్ ముందర సూపర్ అన్న. ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఈ 1 వీక్ బుజ్జి ఐమాక్స్ కానీ ఉంటుంది. సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు భయ్య. సూపర్ సినిమా అయితే చాలా బాగుందన్న.